ఒక చల్లటి వర్షపు సాయంత్రం. వీధులు నిశ్శబ్దంగా ఉన్నవి. వర్షపు చినుకుల మృదువైన శబ్దం తప్ప. ఒక చిన్న వణికుతున్న కుక్క చెత్తబుట్ట వెనుక దాక్కుని ఉంది. రవి అనే అబ్బాయి తన స్వెట్టర్ తీసి ఆ కుక్కపిల్లకి చుట్టాడు. ప్రేమతో గుండె నిండి అతన్ని ఇంటికి తీసుకెళ్లాడు. రోజులు వారాలుగా మారాయి. రవి అతనికి సుంతా అని పేరు పెట్టాడు. సుంతా బలంగా మారాడు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్గా మారారు. కలిసి ఆడుతూ, నవ్వుతూ, ఎదుగుతూ. ప్రతిరోజు రవి పాఠశాల నుండి తిరిగిరాగానే చూసేకు సుంతా తలుపు వద్ద కూర్చొని ఉండేవాడు, తోక ఊపుతూ, కళ్ళు మెరుస్తూ. ఒక శీతాకాలంలో సుంతా అనారోగ్యానికి గురయ్యాడు. రవి అర్ధరాత్రింతా అతని పక్కనే కూర్చొని కన్నీళ్ల మధ్య కథలు మురిపిస్తూ గడిపాడు. ప్రభాతం వచ్చింది, కాని సుంతా మేలుకోలేదు. రవి అతన్ని వాళ్లకి ఇష్టమైన పాత మామిడి చెట్టు క్రింద పాతిపెట్టాడు. సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు పెద్దవాడైన రవి తరచుగా ఆ చెట్టు చెంత కూర్చొనేవాడు. సుంతా తన పక్కనే ఉన్నట్టు అనిపించి ఆ గాలి తాకిడిపై చిరునవ్వు చిందించేవాడు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ మానదు.